విరాట్ కోహ్లీ దాదాపు 12 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. సర్వీసెస్తో మ్యాచ్లో బరిలో దిగబోతున్నాడు. సొంత గ్రౌండ్ ఢిల్లీలోనే ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీపైనే అందరి ఫోకస్ పడబోతోంది. రంజీ మ్యాచ్లో విరాట్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ కండిషన్ పెట్టడంతోనే కోహ్లీ కూడా బరిలో దిగబోతున్నాడు. అయితే రంజీ మ్యాచ్ కోసం అభిమానులు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా స్టేడియంలోకి ఉచిత ప్రవేశానికి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. తొలి రోజు ఆటను చూసేందుకు 10,000 మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. ఈ మ్యాచ్ కు లైవ్ కవరేజ్ కూడా ఉండబోతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే లైవ్ కవరేజ్ లేదు. కానీ విరాట్ కోహ్లీ ఎఫెక్ట్ తో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారానికి బ్రాడ్కాస్టర్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. మ్యాచ్ కోసం కోహ్లీ పక్కాగా ప్రిపేర్ అయ్యాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో బలహీనతల నుంచి బయటపడేందుకు కసరత్తు చేశాడు. ముంబైలోనే నెట్స్ లో శ్రమించాడు. ఆ తర్వాత మ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీలోనూ మ్యాచ్ కు 2 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేశాడని టాక్. ప్రాక్టీస్ చేసిన సమయంలో విరాట్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే ఫ్యాన్స్ తాకిడి భారీగా ఉంటుందని తొలుత పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదని తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేందుకు మరింత సెక్యూరిటీ ఫోర్స్ ను ఓ పోలీస్ అధికారి కోరినట్టుగా చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ ను తక్కువ అంచనా వేశామని పై అధికారికి చెప్పినట్టుగాను ప్రచారం నడుస్తోంది. ముందు జాగ్రత్తగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు రంజీ మ్యాచ్ లో కోహ్లీ అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఢిల్లీలో పరుగులు పోటెత్తించాలనుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ లోకి రావాలనుకుంటున్నారు. నిజానికి కొంతకాలంగా టెస్టుల్లో విరాట్ తన మార్కు చూపించలేకపోతున్నాడు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో విఫలమయ్యాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అంచనాలు అందుకోలేకపోయాడు. పెర్త్ టెస్ట్ లో సెంచరీ కొట్టినా ఆ తర్వాత దూకుడును కొనసాగించలేకపోయాడు. టీమిండియాకు భారమయ్యాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. పదే పదే విరాట్ ఒకే తరహాలో అవుటయ్యాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ పెవిలియన్ చేరాడు. రంజీ మ్యాచ్ లో బలహీనతల నుంచి బయటపడతాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.